ಸುಲಭ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಅವ್ರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ನೇರವಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. జ్ఞానప్రదాయకులైన సనత్ కుమార్ ప్రభువులకు, జీవన్ముక్త గురువులకు, సన్మార్గం చూపించిన సద్గురు విశ్వనాథ్ రాజు గారికి, పూజ్యులైన రెడ్డప్పాచారి గారికి ప్రప్రథమంగా నేను నమస్కారాన్ని అర్పణ చేసి, సోదర సోదరీమణులారా, ఈనాటి సేవాకర్తలారా, మంచి సబ్జెక్టు ఆనందభరిత జీవనం. పదాలు చెప్పుకునే బాగుంటాయి. ఆనందభరిత జీవనం అంటే అది ఎట్లా దొరుకుతుంది అనే దానికి తెల్లవారి ఒక దైవ సందేశము, థియాసఫీ సందేశము, బుద్ధుని సందేశము, జిడ్డు కృష్ణమూర్తి గారి సందేశము చోటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు డైరెక్టర్ గారంతో ఈ బుద్ధి చాంచలమును విడిచి, మనోచాంచలమును విడిచి మనో నిగ్రహము చిత్తశుద్ధికి ఎట్లా దారితీస్తుంది, ఆ మనోనిగ్రహము చిత్తశుద్ధి చాలా కష్టమైన విషయం. దాని గురించి ఇప్పుడు ఒక పీరియడ్లో ధ్యానము, భగవత్ ప్రాప్తి, అన్ని యోగ సాధనలు భగవత్ ప్రాప్తి కోసం, ఆత్మ సాక్షాత్కార కోసం, ముక్తి మోక్షం కోసం, నిర్వాణం కోసం. ఈ పేర్లంతా ఒకటే. అది భగవత్ ప్రాప్తి. భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని చేరుకునేది, భగవంతుని దక్కించుకునేది, లేదా భగవంతుని దగ్గరికి మనం చేరేది. అది కలగాలనే ఇన్ని పొడిపాట్లు. ఆల్ దిస్ యోగిక్ ప్రాసెస్ ఫార్ టు రీచ్ ద గాడ్. భగవంతునిలోకి చేరేదానికి మార్గాలు, భగవంతునిలో చేరేదానికి మార్గాలు. దానికి ప్రప్రథముగా సద్గురు విశ్వనాథ రాజు గారికి నేను నమస్కారాన్ని అర్పణ చేసి, ఆయన చెప్పిన వాక్యంతో ఉపన్యాసం ప్రారంభం చేస్తాను. ఆయన మాటలతో, ఒక వ్యక్తి లేదా ఈ భూలోకంలో ఉండే ఒక సాధకుడు భూమిపైన చేయవలసిన ఉత్తమోత్తమైన కార్యము, ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్, ఘనమైన పని చేస్తూ ఉంటాడంటే అది ఏమి అంటే ధ్యానమప్ప. ఇది నేను చెప్పిండేది కాదు, విశ్వనాథ రాజు గారు ఇచ్చిండే పరమోత్కృష్ట సందేశం. ఒక వ్యక్తి తన ఆత్మ కళ్యాణం చేసుకొని ఈ లోక కళ్యాణానికి కష్టపడాలంటే వాడు చేయవలసి ఉండే ప్రప్రథమ అత్యంత పవిత్రమైన పని ఏమి అంటే మెడిటేషన్, మెడిటేషన్, మెడిటేషన్. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. ధ్యానము, ధ్యానము, ధ్యానము నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, డైరెక్టర్ గారు చెప్పిన మనోనిగ్రహానికి, చిత్తశుద్ధికి, భగవత్ సాక్షాత్కారానికి, భగవత్ ప్రాప్తికి మూలాధారము ధ్యానము, ధ్యానము, ధ్యానము. మనం విశ్వనాథ రాజు గారు మనకిచ్చిండే దివ్యమైన సందేశము. అలా బతికినాడు, అలా సందేశం ఇచ్చినాడు. దట్ ఈస్ కాల్డ్ యద్భావం తద్భవతి. నీ బతుకెట్లుంటుందో నీ ఆధ్యాత్మిక ప్రగతి అలా ఉంటుంది. నీ యోచనలు, నీ పనులు, నీ సంకల్పాలు, నీ మాటలు, నీ క్రియలు, నీ బతుకు, నీ బ్రతికే ఆ బతుకు నీ ఆధ్యాత్మిక జీవనాన్ని చూపించి జీవాత్ముని పరమాత్మని దగ్గరలోకి చేర్చల్లా. అది భగవత్ ప్రాప్తి. అందుకే భూలోకంలో ఒక అమృత సదృశమైన ఒక మెథడ్ మనకిచ్చేస్తున్నారు ఋషిమునీశ్వరులు పతంజలి కాలం నుంచి. దాని పేరు ధ్యానము. ధ్యాన ధీ ప్లస్ యాన అంటే, ధీ అంటే ఇతవా ఆత్మ, బుద్ధి, చిత్తము, మనస్సు, యాన ప్రయాణము. ధ్యాన మనస్సు యొక్క ప్రయాణము.
చిత్తము యొక్క ప్రయాణము, బుద్ధి యొక్క ప్రయాణము. ఆ ప్రయాణముని స్ట్రక్ చేయి. దాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే నిర్విషయం మనః. మనసులో విషయాలే ఉండకూడదు, యోచనలు ఉండకూడదు, భావనాలు ఉండకూడదు, సంకల్పాలు ఉండకూడదు. స్ట్రక్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ ద డీప్ మెడిటేషన్. ధ్యానం నిర్విషయం మనః. దాన్ని థియాసఫీ వాళ్ళందరూ 10 బుక్కులు రాసుకొని వచ్చిన్నారు. ಮನಸ್ಸನ್ನು ಖಾಲಿ ಮಾಡು, ಮನಸ್ಸನ್ನು ಖಾಲಿ ಮಾಡು, ಮನಸ್ಸನ್ನು ಖಾಲಿ ಮಾಡು. భూతకాలం యోచన ఇద్దు, భవిష్యత్తు ఏమో అయిపోతానంటే యోచన ఇద్దు. అయ్యో నేను అట్లున్నోడు, మా అప్ప మా అమ్మ ఇట్లుండ్రి యోచన ఇద్దు. నేను ఎట్లా బతుకల్లా భగవంతుని నమ్ముకొని మంచి పనులు చేసుకొని మంచి మాట్లాడుకొని లివ్ ఇన్ ప్రజెంట్. దాన్ని యోచన చేయి. అలా బ్రతుకు. అలా బతికితే నీకే భగవత్ సాక్షాత్కారం, భగవత్ ప్రాప్తి అవుతుంది. కాబట్టి ధ్యానం లేకపోయినప్పుడు నీ తప్పులు నీకు తెలుస్తాయి, నీ దౌర్బల్యాలు నీకు తెలుస్తాయి, నీ దోషాలు నీకు తెలుస్తాయి. యాల్రా నాది కామలోక భావనాలు ఉన్నాయి, దుష్ట కోరికలు ఉన్నాయి, దుష్ట ఆలోచనలు ఉన్నాయి. యాల నాది ఈ మలినమైన ಕೆಳಗಿನ ರೂಪಲೋಕ ಅಥವಾ ಕೆಳಗಿನ ಮನಸ್ಸಿನ ಆ ಭಾವನೆಗಳು ನನ್ನಲ್ಲಿ ಮೇಲಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ನನ್ನ ಮನಸ್ಸು ಶುದ್ಧವಾಗಿಲ್ಲ. ಹಾಗಾದರೆ ನನ್ನ ಮನಸ್ಸಿನ ಶುದ್ಧಿಗೆ ನಾನೇನು ಮಾಡಬೇಕು? ಬೇರೆ ಕತ್ತಿ ಇಲ್ಲ, ಬೇರೆ ಗುಣಾಣಿ ಇಲ್ಲ, ಬೇರೆ ಪದವಿಗಳು PhDಗಳಿಲ್ಲ, ಬೇರೆ ಜ್ಞಾನ ಇಲ್ಲ. ಧ್ಯಾನ ಧ್ಯಾನ ಧ್ಯಾನ. నిన్నను నేను కండుకొళ్ళలు ధ్యాన. మీతో నేరుగా కూర్చుకోమనింది అలా అంటే. మన పెద్దోళ్ళు భాగవతాది, బ్రహ్మసూత్రాది, నారద సూత్రాది, ఆ యొక్క భగవద్గీత, మహాభారత, రామాయణ, వేదోపనిషత్తుల కాలం నుంచే అప్ప ధ్యానం అంటే ఇట్లా చేయండి అని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిండే ధ్యానం ఏమి అని ఒక మాట, ఒక 2 మాటలు. ఎలా అంటే మీరు పెద్దోళ్ళు ఉన్నారు కొందరు తలకాయలో, వాళ్ళు పెద్దోళ్ళు చెప్పినట్లు బతుకుతూ ఉంటారు. వాళ్ళకి దిక్కులు తప్పించేది నాకు ఇష్టంలా. ఏమప్ప అంటే ధ్యానంలో మన ఓల్డ్ మెథడ్కి వచ్చినప్పుడు సగుణ ధ్యాన, నిర్గుణ ధ్యాన, సాకార ధ్యాన, నిరాకార ధ్యాన. అట్లంటే ఏమి? అప్ప నాకు చౌడేశ్వరి ఇష్టమప్ప, నాకు ఆంజనేయుడు ఇష్టమప్ప, నాకు శ్రీకృష్ణుడు ಇಷ್ಟಮಪ್ಪ, నాకు ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಇಷ್ಟಮಪ್ಪ. ಅಡಿಯಿಂದ ಮುಡಿಯವರೆಗೆ, ಮುಡಿಯಿಂದ ಅಡಿಯವರೆಗೆ ಅವರನ್ನು ಗಮನಿಸಿಕೊಂಡು ಚೌಡೇಶ್ವರಿ ಆ ವಿಗ್ರಹ ಅಥವಾ ಭಾವಚಿತ್ರವನ್ನು ನೋಡಿಕೊಂಡು ನಿರ್ಮಲವಾದ ಚಿತ್ತದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನಾನು ಹಾಗೇ ಧ್ಯಾನಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ. ಹಾಗೆ ನಾನು 15 ನಿಮಿಷ ಇರ್ತೀನೋ, 20 ನಿಮಿಷ ಇರ್ತೀನೋ, 30 ನಿಮಿಷ ಇರ್ತೀನೋ, ಅದು ಧ್ಯಾನ ಆಗಿಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಆ ಸುಗುಣ ಧ್ಯಾನ ಅಂತಾರೆ ಅದನ್ನು. ಅವ್ರು ಯಾರೂ ನನಗಿಷ್ಟ ಇಲ್ಲ. ನಮ್ಮಪ್ಪ ನನಗಿಷ್ಟ. ನಮ್ಮಪ್ಪ ಚೆನ್ನಾಗಿ ಆದರ್ಶವಾಗಿ ಬದುಕಿದ್ರು. ನಮ್ಮ ಅಪ್ಪನ ಇಷ್ಟ. ನಮ್ಮ ಅಪ್ಪನ ಗಮನಿಸ್ಕೊಂಡು ನಾನು ಧ್ಯಾನ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ತಾಯಿ ನನ್ನನ್ನು ಇಷ್ಟು ಮಾತೃದೇವೋಭವ ನನ್ನನ್ನು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಸಿದ್ದಾರೆ. ನನ್ನ ಅಮ್ಮನ ನೋಡಿಕೊಂಡು ನನಗೆ ತಪ್ಪಿಲ್ಲ. ಒಂದು ಹೂ ನೋಡ್ಕೊಂಡು ನನಗೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತೀನಿ, ತಪ್ಪಿಲ್ಲ. ನನ್ನ ಗುರುಗಳಿಷ್ಟ, ನನ್ನ ಗುರುಗಳನ್ನು ಭಾವಿಸ್ಕೊಂಡು ನಾನು ಧ್ಯಾನ ಮಾಡ್ತೀನಿ, తప్పిల్ల. దట్ ఈస్ కాల్డ్ సగుణ ధ్యాన, సాకార ధ్యాన. అంటే ఆ ధ్యానానికి ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక దేవుడు, ఒక ఆదర్శము ఉంటుంది. అది సాకార ధ్యానము, సగుణ ధ్యానము. పెద్దోళ్ళు చెప్పిండేది. నేను ఇంకా థియాసఫీ మీరు లేటెస్ట్ అనుకుంటారు రాలా. ఇంక నిర్గుణ ధ్యానం ఏమిటంటే గురువు గారు విశ్వనాథరాజు గారి ధ్యానాలు నాకు అర్థమైనాయి. శాంతి, క్షమ, దయ, సత్యము, ధర్మము, అహింస అనే పదాలు పెట్టుకొని దినాల కొద్దీ ధ్యానం చేస్తూ ఉండే మహానుభావుడు. దెర్ ఇస్ నో ఆకార, దెర్ ఇస్ నో షేప్, ఓన్లీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ దేర్. ఆ భావన, ఆ సంకల్పం మాత్రం ఉంటుంది. క్షమ అంటే ఏమి? శాంతి అంటే ఏమి? శాంతి అంటే ఏమి? మౌనం అంటే ఏమి?
ధర్మం అంటే ఏమి, సత్యం అంటే ఏమి, వాత్సల్యం అంటే ఏమి, ప్రేమ అనే భూలోక అమృతం ఎట్లుంటుంది, దాని గురించి ధ్యానం చేస్తా పోతారు. దానికి ఆకారం లేదో అది నేను అవడే చెప్పింది. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్ అయితే ఇది కాలేజు నిర్గుణ ధ్యానం, నిరాకార ధ్యానం. అట్లే వస్తా 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 వస్తువు లేకుండా, విగ్రహం లేకుండా, దేవుని రూపం తెలుసుకోకుండా వాళ్ళు మీరు అనుకునే సత్య సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారానికి ఎక్కేస్తారు వాళ్ళు. అందుకే మీకే నేరుగా కూర్చోడప ధ్యాన స్థితిలోకి రాండా మీకు కొంచెం అర్థమవుతాయి ఇట్లా అవి ఏం చెప్పింది. దీని పేరు నిర్గుణ ధ్యానము, నిరాకార ధ్యానము. మహానుభావుడు చేస్తా ఉండింది. హెచ్చరిక సుమ, ఒక్కాశను మనకు అందరికీ, నాతోనో మీతోనో తెలుసుకొని ఏం తెలిసిన, గురువుగారు ఒక మాట చెప్తా ఉండ్రి, గబక్ని ఎగిరి మంచం మీదకి కాలు పెట్టొద్దు, పడిపోతే గడ్డం పడితే పండ్లంతా వదిలిపోతాయి. అంటే ఏకదము నిర్గుణ ధ్యానానికి, నిరాకార ధ్యానానికి పోతే నీకు ధ్యానం అనే ప్రైమరీ స్టేజే తెలీదు. హౌ నిరాకార ధ్యాన. కాబట్టి అందరూ కూడా మొట్టమొదటిగా ఒక గురువు ఏం చెప్తారో, ఒక ఆకారాన్ని చూడి, ఒక దేవుని చూసుకో, మీ ఇంటి దేవుని తెలుసుకో, నువ్వు చౌడేశ్వరిని తెలుసుకో, నువ్వు శ్రీకృష్ణుని తెలుసుకో, నీకు ఇష్టమైన సాయిబాబాని తెలుసుకో, ఎవరినో తెలుసుకొని ధ్యానం చేస్తారని అలా ప్రప్రథమలో అభ్యాసము ప్రారంభము చేసి పోతూ 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 ఈ నేను చెప్పిన ఆ ఒక నిరాకార ఒక తత్వం బట్టి దాన్ని తాతగారు రాస్తారు, కైవారం తాతగారు, లేదా బ్రహ్మయ్య గారు, సిద్ధయ్య గారు రాస్తారు, లేదా ఇంకా పెద్దోళ్ళు రాస్తారు. ఏమప్ప అంటే ఆ ధ్యానానికి వాళ్ళు ఏమప్ప అంటారంటే తత్వచింతన ధ్యాన. తత్వచింతన ధ్యానంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ యా దేవుడా, ఆడదేవుడా, మగదేవుడా? కానీ ప్రేమ ఉంటే చాలు, సత్యం ఉంటే చాలు, అహింస ఉంటే చాలు, క్షమ ఉంటే చాలు, ధర్మ మార్గం ఉంటే చాలు, అది ప్రపంచానికి మేలు చేస్తుంది, నిన్ను ఉద్ధారం చేస్తుంది, ప్రపంచానికి ఉద్ధారం చేస్తుంది. అబ్బా అబ్బా, ఆ లెవెల్కి పోయిన వాళ్ళు విశ్వనాథ్ రాజగురువు గారు, అనిబిసెంట్ గారు, రమణ మహర్షి వాళ్ళు, అరవిందులో, శ్రీమాతలో, శ్రీరామకృష్ణ పరమహంసలో, వివేకానందులో, భగవాన్ బుద్ధదేవుడు, దేవాది దేవతలతో ఇంకా పోయింది ఆ ఉద్దేశంతో. సామాన్యమైన విషయం కాదు ఇది. గురువు ఉండాల్సి ఉండే. ఇప్పుడు ఈ ధ్యానము ఏం చెప్పాల్సి ఉంటే నేను అర్హుడు కాదు ఆ విషయం చెప్పేదానికి. ఎలా అంటే తన జీవితావధిలో సంపూర్ణంగా ధ్యాన స్థితిలో ధ్యానయుత జీవన నడిపించిన మహానుభావుడు ఆయన. ధ్యానయుత జీవన. ధ్యానం అర్థం కావాలా, వీళ్ళు చెప్పిన చిత్తశుద్ధి కావాలా, మనోనిగ్రహ కావాలా, ధ్యానము ధ్యానము ధ్యానము. దెర్ ఇస్ నో అనదర్ వెపన్ ఫర్ దట్. వేరే కత్తి లేదు, వేరే చటువటికి లేదు, నా శక్తితో ధ్యానం చేస్తాననేది లేదు. ధ్యానం చేస్తావా చిత్తశుద్ధి, ధ్యానం చేస్తావా మలిన మనస్సు నిర్మలమవుతుంది, అశుద్ధ మనసు శుద్ధ మనసు అవుతుంది, రూప మనస్సు అరూపానికి వస్తుంది, అరూప మనస్సు బుద్ధిలోకానికి పోతుంది, బుద్ధిలోకము ఆత్మ ఉపమేన ఆత్మలోకంలో పోయి కూసుకుంటుంది. ధ్యానము 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 ధ్యానం. ఆగ్గువగా మాట్లాడుకుంటారు ప్రపంచంలో. ఏమిటి పోయింటివే? అయ్యో ధ్యానానికి పోయింటే వాళ్ళు సమాధి ట్రైనింగ్ పంపించాడు నన్ను. అయ్యో రామా, ఎంత ఈజీనప్ప సమాధికి పోయేదే. సమాధి పోయినట్టు అప్ప సమాధి ఆవిడే చెప్తా ఉండ్రి. యోగ లైఫ్లో 2 మెట్లు ప్రపంచానికి ఇచ్చేయన్నాడు పతంజలి. యమా నియమ. మన బతుకు ఎట్లుండాలా, మన యోచనలు ఎట్లుండాలా, మన వ్యవహారం ఎట్లుండాలా, మన వ్యాపారం వ్యవసాయం ఎట్లుండాలా, మన మనసు ఎట్లుండాలా, పక్వానికి మేలు కోరేది ఎట్లుండాలా, అవి 2 యమనియమాల్లో వస్తాయి. అహింస అనంట, ఆస్తేయనంట, అపరిగ్రహానంట. పక్క వస్తువులో పరమాణం ఉంది అంటే ముట్టకూడదు. 10 కోట్ల రూపాయలు పక్కలో పారేస్తున్నాడంటే కాగితం పారేస్తున్నాడు అని పోతా ఉండాలి ముందుకి.
ఆ యమ నియమాల్లో అవన్నీ వచ్చేస్తాయి. యమ నియమాలు అయినాక ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, 8వ అంగము యోగములో. ధారణమైనాక ధ్యానము, ధ్యానమైనాక సమాధి. నేను కూడా పెద్ద మనిషి 7వ స్టెప్ ఎత్తుకునేయండి ధ్యానం. ఈ తానే పడిపోతాము యమ నియమాలు పాటించే. అంటే బతుకు శుద్ధము లేకుండా పోతే, యోచనలు శుద్ధము లేకుండా పోతే, ఉద్దేశాలు సరికుండా పోతే, చేసే కార్యాలు చెప్పకుండా సరి లేకుండా పోతే, ఆడే మాటలు సరి లేకుండా పోతే ధ్యానము కుదిరెల్లాదు ముమ్మాటికి ఎన్ని జన్మాలైనా. మనసు శాంతి స్థితికి రాదు, చిత్తశుద్ధి కాదు, మనోనిగ్రహము కాదు. కాబట్టి జీవనం ఎట్లుంటే అట్లా. మాస్టర్ ఒక మాట తమాషా చేసేవాడు. అబ్బాయి సంతలెట్పై పరిగెత్తి వచ్చి ధనాన్ని కుసుకుంటే ఎట్లుంటుంది రెడ్డి? పిల్లిలు మీ కొట్టినట్లుంటుంది. బతుకులో శరీరాన్ని పనులంతా చేసేసి పొగులంతా సాయంకాలం వచ్చి నేను ధ్యానం చేస్తాను కుదిరిల్లా. నా యోచన, నా బతుకు, నా మాటలు, నా అడావుడి, ఇట్స్ ఆల్ ఎఫెక్ట్ ఆన్ ది మెడిటేషన్, ఆన్ ది మైండ్. అంటే నా మనస్సు పైన, నా ధ్యానం పైన అవి పరిణామం అవుతాయి. కాబట్టి జీవనం ఎట్లుంటే ధ్యానం అట్లు కుదురుతుంది. ఆ పుణ్యాత్ముడు చెప్పిండే మాటలు. మన వివి చలాము ఆ పుస్తకము రాసిండే మహానుభావుడు కలెక్ట్ చేసుకున్నాడు బుక్కులంతా చదివేసి. ఆనందభరిత జీవన అని వివి చలాం మంచి థియాసఫిస్టు. ఆర్వీఆర్ లాగా అన్ని తొట్లు ఉపన్యాసాలు అన్నీ ఇస్తూ ఉండే. అన్ని బుక్కులు లేనిది ఒక్కొక్క పదం ఎత్తుకొచ్చి దీంట్లోకి వేసేసి ఒక బుక్స్ వేసిండాడు. ఆయన తప్పు అని చెప్తా ఉండలా, ఆయన అర్థం చేసుకున్నట్లా అది రాసిండాడు. అట్లా బుక్కులు రాసే సురుసేయంటే విశ్వనాథ్ రాజు గారు అవి పెద్ద కథలైనవి. అందుకే సగుణ ధ్యానము ప్రారంభంలో చేసుకొని నిర్గుణ ధ్యానానికి రావాలా. నిరాకార ధ్యానం వల్ల నువ్వు చిత్తశుద్ధి మనోనిగ్రహంతో సమాధి స్థితి వరకు కావచ్చు. యమనియమలా కదా ఆసనం అని చెప్తా ఉండ్రి. దానికి పతంజలి ఒకే మాట చెప్తాడు, ఏమాసనం? స్థిరం సుఖమాసనం. స్థిరంగా ఉండాలి బాడీ, సుఖముగా ఉండాలి. వాళ్ళు చెప్పి పద్మాసనం, ఆ కాలు ఈ కాలు ఈ మిడుగు పైకేసుకుంటే తోళ్ళ పైన అది పద్మాసనం. అర్ధ పద్మాసనము నా ఇట్లా కాళ్ళు పొట్టేస్తాయి. కొన్ని కాళ్ళు మాత్రం తొడసందికి ఇట్లా వేసుకుంటే అర్ధ పద్మాసనం. అది మీకు ఇష్టం కలదా? ఋషులు ముందులో పనిచేస్తూ ఉంటారు. ఈ మాకాళ్ళ పైన ఇట్లా కూర్చుంటారు, ఇట్లా ఇట్లా వజ్రాసన. వజ్రంలాగా గట్టయిపోతా ఉండే ఈ మాకాళ్ళంతా. అట్లా దినాల కొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ఉండిపోతా ఉండ్రి వజ్రాసన. కాబట్టి ధ్యాన స్థితి చేయాలంటే నువ్వు పద్మాసనం చెయ్యి. సుఖం, స్థిరం, ఆసనం. స్థిరంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, ఆరాంగా ఉండాలా. మూలాధార చక్రం నుంచి అనుష్ఠాన చక్రం, సహస్రార చక్రం వరకు ఫ్లో కావాలా. ఆ సుషుమ్నా నాడి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి ఎక్కిస్తాడు కైవారం తాతగారు. ఆ భంగి, పోస్చర్ ఆఫ్ ద బాడీ, ఇట్ షుడ్ బి స్ట్రైట్ లైన్. అది సరళ రేఖలో ఉండాలి. ఆ సరళ రేఖలో ఉండాలంటే అప్పుడు నీ ఫ్లో బాగా అవుతుంది భగవత్ ప్రాప్తికి. తాతగారు సహస్రార చక్రంలో పోయి ఆ కమలము అమర్నారాయణలో చేరుకునేశాం. అట్లా జీవ సమాధి అయింది మహానుభావుడు. చిన్న చిన్న మాటలు కాదు ఇది, అట్లా పెద్దవాళ్ళు చెప్పుకోవాల్సి ఉండే మాటలు. అయిపోలేడు కాబట్టి చెప్తా ఉండేది అంతే. అట్లా ఆ షట్చక్రాల గురించి రావాలా. నీకు ఏదైనా ఆసనమో ఇంకోటి ఏమి అంటే ఒక ప్రశాంతమైన ఆహ్లాదకరమైన దేవునిల్లో లేదు ప్రశాంతంగా ఉండే ఒక రూము కుసునుకున్నప్పుడు ఋషులు ముండ్లు జింక్ చర్మ ఇంకోటి మరొకటి వేసుకుంటా ఉంటారు. అట్లేం లేదు, శుభ్రంగా. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే మధ్యాహ్నం వరకు తూర్పు తిరుక్కొని ధ్యానం చెయ్యి, ఆ గురుత్వాకర్షణ ఆ ఫ్లో బాగుంటుంది. మధ్యాహ్నం పైన రాత్రి వరకు నువ్వు చేస్తే 10 గంటల లోపల ఉత్తరం తిరుక్కొని ధ్యానం చెయ్యి. 10 గంటల పైన ధ్యానం చేయొద్దు, అది రాక్షసుల కాలమో. తెల్లవారు 3 గంటల వరకు, 3 గంటల 3:30 పైన తిరిగి బ్రాహ్మ్య ముహూర్తం వస్తుంది. దట్ ఈస్ ది ప్రిషియస్ టైం ఫర్ ద మెడిటేషన్. అది చాలా మంచిది. ఇలా ధ్యాన వివరాలని ఇస్తూ పోతారు.
ఇప్పుడు మీకు సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము వ్యాసుడు చేసిండేది, వాల్మీకి చేయండిది, పతంజలి చేయండిది, అత్రి మహర్షి చేయండిది, భృగు మహర్షి చేయండిది, భారద్వాజ్ మహర్షి చేయండిది, సప్త ఋషులు చేయండిది, జీవన్ ముక్త గురువులు చేయండిది, భగవాన్ బుద్ధుడు దేవుడు చేయండిది, రమణ మహర్షి చేయండి. ఈ స్థితిలో ధ్యానాలు. ఇంకా మహానుభావుడు బుద్ధుడు పుట్టినాక ఒక ధ్యానం వచ్చా. దాన్ని మన థియోసాఫికల్ సొసైటీ కాదు, బోధిసత్వంలో ఉండేట్లా బౌద్ధులంతా పాటిస్తూ ఉన్నారు ప్రపంచంలో. దాని పేరు విపశ్యన ధ్యాన. ఏమి దాని పేరు? విపశ్యన ధ్యాన అంటే ఏమి? అడియింద ముడివరిగే, ముడియింద అడివరిగే. నా తల వెంట్రుకలను ఇంకా సుడి నుంచి నా శరీరాన్ని గమనిస్తూ 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 నేను దిగుకెళ్ళి నా కాలి బట్నేల వరకు, గోరు వరకు నన్ను నేను గమనించి నా మనసు, నా ధ్యాసను దానిపైన పెట్టి, గమనం పెట్టి 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 ధ్యానం చేసేది. తిరిగి ఆటిని ఇంకా సులువైతే శరీరం లేని ఒగోగ అంగము, ఒగోగ నరము, ఒగోగ అస్థి మనం ఏమంటాము దీన్ని అంతా గమనించుకొని పోయి ఏడన్నా మనకు రోగమో నొప్పో ఉంటే ఆ తావ కాన్సన్ట్రేషన్ కేంద్రీకృతం చేసేది మన మనస్సుని. ఆ గమనాన్ని అట్లే తీసుకొని పోయి సహస్రార చక్రం ఈ తావ ఎండ్ చేసేది. దిస్ ఈజ్ కాల్డ్ విపశ్యన ధ్యాన. అది బుద్ధుడు చేసి అష్టాంగ మార్గం కనుక్కొని ప్రపంచానికి విపశ్యన ధ్యానం ఇచ్చి మంత్రాలు తంత్రాలు చేసి పెద్దగా యజ్ఞాగజాలు చేసే పని లేదప్ప, మనిషి రియలైజ్ అయిపోయి మంచి ధ్యానం చేస్తే ముక్తిని పొందొచ్చు అని వీని చెప్పిన ముక్తి స్థితిని నిర్వాణ స్థితిని అన్రి. ఇది లేటెస్ట్. ప్రపంచంలో అందరూ అంబేద్కర్ దీన్నే ఒప్పుకున్నా, రాజేంద్ర ప్రసాద్ దీన్నే ఒప్పుకున్నా, రాధాకృష్ణన్ దీన్నే ఒప్పుకున్నా. ప్రపంచం లేని పెద్దోళ్ళు ఇప్పుడు లేటెస్ట్ చైనాలో ఒక మెథడ్ వచ్చింది, ఫలందుఫా అని. ఫలందుఫా ఈజ్ ద మెడిటేషన్ ఆఫ్ చైనీస్. ఫలందుఫా అని చేస్తారు వాళ్ళు. ఆఫ్రికాలో ఒక పద్ధతి ఉంది, అమెరికాలో ఒక పద్ధతి ఉంది. ఇంకా మనోళ్ళు ఈ కాలమోళ్ళు మహర్షి యోగి, లహరి యోగి, హిమాలయంలో ఈ పొద్దు ఉండేట్లా అనేక యోగిలు విదేశాలకు పోయి వాళ్ళు ధ్యాన పద్ధతులను నేర్పించొచ్చున్నారు. క్రియాయోగాన్ని వేరే నేర్పించి వస్తూ ఉన్నారు. దీంట్లో ధ్యాన పద్ధతులు ఏవైనా విపశ్యన ధ్యానము, సాకార ధ్యానము, నిరాకార ధ్యానము, లేదా సగుణ నిర్గుణ ధ్యానము ఏదన్నా పెట్టుకోండి. సబ్జెక్ట్ ఉంటే ఒక రీతే, సబ్జెక్ట్ లేకుండా పోతే ఒక రీతే. ఏమీ లేదా బుద్ధుడు చెప్పినట్లు నిన్ను నువ్వు చేసుకొని నీలో ఉండే ఒగొగ భావాన్ని బయటకేస్తా వచ్చేదే. నిన్ను చూసి నువ్వు నిన్నే గమనించి ధ్యానం చేసేది అంటే నాలో ద్వేషం ఉంది, దాన్ని బయటకేసేది. ఇంకొకరిని చూస్తే అసఖ్యం ఉంది, దాన్ని బయటకేసేది. నాకు ఇంకొకరిని చూస్తే అసూయ ఉంది, పక్కకేసేది. రాగద్వేషాలు ఉన్నాయి, పక్కకేసేది. హరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామ, క్రోధ, మోహ, మద, మత్సర, అహంకార. ఇవన్నిటిని నన్ను నేను చూస్తా 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 అయ్యో అహంకారమా నన్ను సెడుపుతా ఉండవే, అయ్యో ద్వేషమా నన్నేళ్ళు బాధిస్తూ ఉండవు, ఏ మత్సరమా నేను నీకు చుట్టుమా నాతో క్యాలుస్తివి నాతో సెడుపుతావే, పో 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 అని మనలో ఉండే దుర్గుణాలని, మనలో ఉండే కామలోక భావనాల్ని, మనలో ఉండే స్థూలలోక భావనాల్ని, మనలో ఉండే కలిగిన మనోలోక భావనాల్ని బయటికి 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 నట్టుతూ వచ్చి మన హృదయాన్ని, మన మనస్సుని, మన చిత్తాన్ని శుద్ధం చేసుకునేదే ధ్యానము. అంటే మనలోని దోషాలని పోగొట్టుకొని భగవత్ సాక్షాత్కారం పొందుకునే దాన్ని ఆ ముక్త స్థితి, అబ్సల్యూట్ మెడిటేషన్ స్టేటస్ అంటే ఆత్యంతిక ధ్యాన స్థితి, శాంతి స్థితి, పరమోత్కృష్ట స్థితి, పరమశాంతి స్థితి, బ్రాహ్మీ స్థితి, ఇలా ఎన్ని పేర్లైనా పెట్టిండారు దానికి పెద్దోళ్ళు. ఇది కొంచెము మన అనుభవానికి రావాలప్ప. మెడిటేషన్ గురించి పదాలు నేను ఇప్పుడు స్పీచ్లు చెప్పేయచ్చు, ఏదో పెద్దోళ్ళు ఇచ్చిండే దాన్ని బట్టి నీకు ఇష్టముందో ఇష్టం లేదో తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో పూర్ణస్నానం అన్నా చేయండా, అర్ధస్నానం అన్నా చేయండా. పూర్ణస్నానం ఉంటే తలకు నీళ్ళు పోసుకునేది, అర్ధస్నానం ఉంటే ఒళ్ళకి నీళ్ళు పోసుకునేది, లేదా కాళ్ళు చేతులు పోసుకుని ఒక తావ నెమ్మదిగా కూర్చొని
భగవంతుని ధ్యానం చేసేది, చిత్తశుద్ధి పెట్టుకునేది, ఏమి చెడ్డ భావనాలు పెట్టుకోకుండా. అట్లా నువ్వు క్రమముగా అభ్యాసం చేస్తే, మహానుభావులు లాస్ట్లో ఒక వాక్యం చెప్పారు వీళ్ళు, కృష్ణ పరమాత్ముడు సాంఖ్యయోగంలో చెప్పిండే 2వ అధ్యాయంలో చెప్పిండేది అభ్యాస వైరాగ్య. చిత్తశుద్ధి మనోనిగ్రహం కావాలా, ధ్యానం కుదరాలంటే అభ్యాస అభ్యాస అభ్యాస, ప్రాక్టీస్ 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 ఇన్ ది సేమ్ టైం. ఈ పొద్దు ఇంత పొద్దు కూర్చుంటివా, సాధ్యమైనంత రేపు అంత పొద్దుకే కూర్చో. మధ్యాహ్నం 12 గంటలు సంధ్యా సమయం కూర్చో, సాయంకాలం 6 గంటలు సంధ్యా సమయం కూర్చో. చేస్తే 10 గంటల లోపల బెడ్కి పోతావు, పనుకునే ముందు ఒక్క 5 నిమిషాలు భగవంతుని తెలుసుకొని ధ్యానం చేసుకొని అట్లే నిద్రలేకపో. లేస్తా ఉన్నట్లే ముఖం కడిగకపోవద్దు, నీళ్ళు తాగకపోవద్దు, ఏమీ చేసేకపోవద్దు. బెడ్ మీద అట్లే కూర్చొని ఒక 10 నిమిషాలు ఆనో భద్రాహ క్రతో ఎంతో విశ్వత అనే ధ్యానం చేయప్ప. ఇది విశ్వనాథరాజు గారు చెప్తా ఉండింది, చేస్తూ ఉండింది. తెల్లవారు అట్లే ధ్యాన స్థితి. వాళ్ళు బతుకే ధ్యానము, ధ్యానయుత నడిగే కాదు, ధ్యానయుత భాషణ కాదు, ధ్యానయుత ప్రవచనం కాదు, ధ్యానయుత జీవన. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అర్థమవుతుంది అనుకోకుండా నేను జీవనమే ధ్యానమైపోవాలి. అంటే ఏం తెలిసిన, రాత్రి అందాజు 1:30 అనుకుంటప్పుడు నేను ఏమనుకోవచ్చురా అని, అక్కడ బాబా ఫోటో ఉండే, అక్కడ రమణ మహర్షి ఫోటో ఉండే. అవును కదా, నేను ఇన్ని పనులు చేస్తూ ఉంటాను. పాపం ఆ రైతులు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకి పొద్దున్నే లేసి సీమావుల కోసం తెచ్చేదో లేదో తోటకు పోయేదో పోనీ, వ్యాపారస్తునికి వ్యాపారం పోనీ, డ్యూటీకి పోయేవానికి ఆ టీచింగ్కి ఏమేమి కావాలో చేసుకునే పోనీ, ఇంకొక ఉద్యోగస్తులకు ఉద్యోగం, వాళ్ళకంతా హౌ ఇట్ పాసిబుల్ అనుకుంటా ఉంటే అప్పుడు నాకు అర్థమాయా. పురంధరదాసు జ్ఞాపకం వచ్చింది, ఏమైనా చేస్తూ ఉండో, ఎట్లయినా ఉండో, యా ఉద్యోగంలో ఉన్నా ఉండో, మనసులో చిత్తములో లోపల భగవంతునికి నీ మనసు అప్పగిచ్చిండు. ఏది చేస్తే మంచిది ప్రపంచానికి నాకే, ఏది చేస్తే చెడ్డది ప్రపంచానికి నాకే, దాన్ని చేయకూడదు. కాబట్టి నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా మెడిటేషన్ ఈజ్ పాసిబుల్, సాధ్యము. కాబట్టి బతుకే ధ్యానం అయిపోతే నువ్వు సపరేట్గా కుసునుకునే పని లేదు. మంచి గురించి యోచన చేస్తూ ఉంటావు. అరే సత్సంగం చేసినప్పుడు 10 జన్మ వస్తారు కదా, 50-60 మంది చేరుతారు కదా, వాళ్ళకి మంచి విషయాలు చెప్దాం కదా అని చెప్పి నువ్వు యోచన చేసుకొని, దానికి శుద్ధి చేసుకొని, దానికి తయారు చేసుకొని, దానికి తిండి తీర్థానికి వ్యవస్థలు చేసుకొని అందరితో ఇదంతా ధ్యానయుత జీవనం కదా, సేవా తత్పర జీవనం కదా. గురువులు చేస్తూ ఉండేది ఇదే కదా. మహానుభావుడు సనత్ కుమారులు దానికే కదా మనదంతా శ్వేతర్షి మహాసంఘం తొట్టు తిప్పుతూ ఉండేది. మైత్రాయులు అదే కదా చేస్తూ ఉండేది. జగద్గురువులు వైవస్వత మనువులు ఈ మన్వంతరం నడిపిస్తూ ఉండేది అందుకే కదా. తీసాకల్ సొసైటీ కుతుబీ మౌర్యులు వాళ్ళిద్దరూ కూడా కష్టపడుతూ ఉండేది ఈ ధ్యానం చేసి చేసి మనదంతా ఆ స్థితికి తేవల్లాను కదా. రామకృష్ణ పరమహంసలో ఆయన ధ్యానిస్తే చెప్తే ఇంతే అయింది. చపాముక్కలు వేసుకున్నా ఇట్లా ఇట్లా ఇట్లే ఉండు, నోరు కూడా మూయడు, ఇట్లే ఉండు. 49 ఏండ్లు కుష్ఠరోగం వచ్చేసాడు. 49 ఏండ్లకి నిర్వాణము అయిపోయా. ఒక దినము విశ్వనాథరాజు గురువు గారు చెప్పరే, అప్పా ఆయన సాధన ఎంత తెలిసినా, ఆయన ధ్యాన స్థితి ఎంత తెలిసినా, రాముడు కృష్ణుడు ఇద్దరూ చేరితే రామకృష్ణ పరమహంసలప్ప అంత సాధన చేసిండే. ఎంత ప్రైమరీ పోస్చర్స్ అండి. పోస్చర్స్ అంటే శైలి భంగిలు అని చెప్తా ఉంటారు. యోగాసనాలకు మీరు పతంజలి యోగ కేంద్రాలకు పోతే అంటే బాడీ ఇట్లు పెట్టుకోవాలా, నువ్వు ఇట్లుండాలా అట్లుండాలా. కానీ నీ బతుకు, నీ ఉద్దేశము, నీ సంకల్పాలు, నీ జీవనము, నిస్వార్థ సేవ, పరుల కోసం కష్టపడాలా. అరే అందరికీ మంచిది కోరల్లా, నా బిడ్డలే కాదు పరుల బిడ్డలు బాగుండాలా, ప్రపంచంలో మంచి కార్యాలు చేయాలా, దైవ కార్యాలు జరుగుతూ ఉండాలా, జ్ఞాన యజ్ఞాలు జరుగుతూ ఉండాలా అనే తపనతో నువ్వు అందరితోనూ మాట్లాడి అదే పనుల్లో ఉండేవాడో నీ బ్రతుకే ధ్యానయుత జీవనం అయిపోతుంది కదా. నీ బ్రతుకే ధ్యానయుత జీవనం అయిపోతుంది కదా. ధ్యాన భగవత్ ప్రాప్తి. ధ్యానం చేసేది ఏమిటికి? చిత్తేగ్రాతకి, మనోనిగ్రహానికి. దానివల్ల ఏమవుతుంది? భగవంతుడు ప్రాప్తి అవుతాడు. అంటే ఏమి? బుద్ధిలోకంలో ఉండే నీ ప్రజ్ఞ యాడుండింది? స్థూల లోకంలోని కామ కోరికలు, దుష్ట కోరికలు, దురాశలు, ఆశ చెడ్డది కాదు, దురాశల్లో అంటే కామలోకము, వాటిని ఇంకా రూపలోక అంటే
మలినమైన కలిగిన మనోలోక, ఆటి నుంచి మేలిన మనోలోక, మేలిన మనోలోక నుంచి బుద్ధిలోకానికి వచ్చేసి కదా. అది మెడిటేషన్ యొక్క ఎఫెక్ట్. ఎందుకు చేయాల ధ్యానము అంటే ఆ మలినమైన మనస్సు, కామ మనస్సు, నిమ్న మనస్సు, ఉన్నత మనస్సు అయి బుద్ధి ప్రజ్ఞలోకి వచ్చి, బుద్ధి ప్రజ్ఞని ఇంకా అందించుకోవాల ఆత్మని. ఇంకొకే మెట్టు ఆత్మని అందించుకోవాల. ఆత్మను అందించుకునేదానికే మన బతుకు శుద్ధంగా ఉండాలా, మన యోచనలు శుద్ధిగా ఉండాలా. కొడుగై దాన, నీకు భగవంతుడు నీ అగత్యానికంటే జాస్తి ఇస్తాడు కదా. దాన ధర్మాలు చేయాలా, మంచి మాట మాట్లాడాలా. ఒక దేవస్థానమో ఒక ఆశ్రమో కట్టి వాళ్ళు ఏమన్నా కష్టపడుతూ ఉంటే అప్ప నేను ఏమన్నా చేస్తాను అనల్లా. బీదోళ్ళు ఏమో తొందరలో ఉండే కష్టాలు ఉన్నాడు, రే నీ కష్టమే ఉండరా ఏమోప్ప అని విచారించల్లా. సహానుభూతి ఉండల్లా, కంపాషన్, దయాపరత ఉండల్లా, ప్రీతివాత్సల్యం ఉండల్లా. అన్నిటినీ బయటికి వేసేదానికి ధ్యానము. ఇంక మన మనస్సు అప్పా ఎంత సంపాదించినా ఆస్తి తీరదు కాబట్టి ఆశಗಳು నిశేషవాదలు కూడికెలిసే లెక్క అయిపోవాలి. చచ్చిపోయే లోపల పోని ఒక 2 ఏళ్ళు సంపాదిస్తామా కానీ తిరిగి వాపస్ తిరుక్కోవాలి. కూడికెలిసే లెక్క చాలప్ప. ఏమోళ్ళు కొడుకులు వచ్చినారు, కోడళ్ళు వచ్చినారు, మనుమలు పుట్టిన వాళ్ళు బతుక్కొని నేనాయా నా భగవంతుడాయా. గురువులది బతుకో. అది ఎట్లా చెప్తాను తెలిసిన, బిట్వీన్ గాడ్ అండ్ మీ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. మహానుభావుడు ఇంగ్లీష్లో చాలా పెద్దోళ్ళు కదా, స్కాలర్ ఆయన. బిట్వీన్ గాడ్ అండ్ మీ దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. నేను నా భగవంతుని మధ్య ఇంకొకటి లేదయ్యా. అట్లే పోయినాడు. పెట్రా వీళ్ళు భాగ్యము, పెట్లాదా అట్లే ఉండేది, పోతా ఉండేది ఆయన. ఏడా ధ్యాన ప్రయాణము, మనో ప్రయాణము, చిత్త ప్రయాణము, బుద్ధి ప్రయాణము. ఎక్కడికో ఆత్మ దగ్గరకు, ఆత్మాన్వేషణకో, మార్గాన్వేషణకో, సత్యశోధనకో, సత్యాన్వేషణకో, ముక్తి కొరకో ఆయన ప్రయాణము. దట్ ఈస్ కాల్డ్ ధ్యాన. ధ్యాన అంటే ప్రయాణము. యావది ప్రయాణము? మనసు ప్రయాణము, చిత్త ప్రయాణము, బుద్ధి ప్రయాణము. ఎక్కడి వరకు? ఆత్మలోక ప్రయాణము. ఆత్మలోకేమి? అనుపాదక లోక ప్రయాణము. అనుపాదక లోక ప్రయాణం ఎందుకో? ఆదిలోక ప్రయాణము. ఇది వైకుంఠము, ఇది కైలాసం. ధ్యానం ఒకటే, ధ్యానం ఒక్కటే మనతో ముక్తి గావించేది, బిడుగడేసేది. మొదల బిడుగడే, కొనియ బిడుగడే అకార్డింగ్ టు జేకే. ధ్యాన ధ్యాన ధ్యాన. ఇంకేమీ వెపన్ భూలోకంలో మనకి చెప్పు. ఇంకా అనిపిసంటాం అక్కడి ఇంకా 4వ ఫోటో చూడండి. ఆయన ఒక బుక్ రాస్తుంది, మైండ్ కల్టివేషన్ అండ్ మైండ్ కంట్రోల్, మనశ్శక్తి స్వాధీన ಮತ್ತು వ్యవసాయ అని. ఈ మనస్సులో ఎన్నెన్ని మలినమైన భావనాలని పోగొట్టుకొని ధ్యానం కుదిరెల్లదయ్యా. వాళ్ళు ఎవరో చెప్తారని వెనకంటే పరిగెత్తదండయ్యా, మీకు సమాధిస్తాను రండా, భావ సమాధిస్తాను రండా. అయ్యో రామా, సమాధి అంటే స్ట్రక్ అంటే ఏమే? దేహాత్మలో ఉండే జీవాత్ముడు పరమాత్మలో పోయి ఐక్యమైపోయేది సమాధి అంటే. ఆ తాకి భూలోకంలో ఎవరన్నా ఎత్తిపోతామంటే వాళ్ళ కాళ్ళు బిగ్గా పట్టుకుంటే నేను చచ్చిపోయే వరకు ఇడిసెలదయ్యా. అది భావ సమాధి. నాకు ఇంకా సిక్కలాది ఎవరో ఆ పుణ్యాత్మ నాకు అన్నీ చెప్పించిపోయా, ఆ మార్గంలో ఉన్నానంతే. ఇంకెవరైనా అట్లా వాళ్ళు సిక్కిపోయినారంటే పొట్టుకుంటే ఈ జీవితంలో ఇడిసేది. తప్పు మాటలకే టీవీల్లో దండిగా వస్తాయి, వేలాంతర జనాలు చేరేస్తారు. రాండ మీతో ఏటకెత్తిపోతామో, నిర్వాణలో కనుకెత్తిపోతాము. అది ఏమేమో పదాలు, రామా రామా రామా, అయ్యో కెన్ ఇట్ పాసిబుల్? కష్టపడుకుంటే వాడు మనిషి ఎట్లయితాడప్ప అంటా ఉండే గురువు. యోగాభ్యాసం లేకుండా పోతే, అభ్యాస వైరాగ్యం లేకుండా పోతే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా నీకు యోగిక్ లైఫ్ ఎట్లా లభ్యమవుతుంది? హైలీ ఇంపాసిబుల్. బాగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఆ అనిపిసండి ఆ మైండ్ కల్టివేషన్ విషయంలో చెప్తుంది. ఇంకా సర్వత్రా వ్యాపించిండేది విశ్వ చైతన్యం, ఈశ్వర చైతన్యం. సర్వం కల్విదం బ్రహ్మ అనుమయ్య పాడతాడు కదా, అందరిలోన బ్రహ్మే ఉండేది. ఇది నిజమే.
ఆ బ్రహ్మ, ఆ ఉన్నత చైతన్యము నీకు ఎరుకకు రావాలంటే ధ్యానంలేనే. నువ్వెక్కడా పోవద్దు, మీ ఇంట్లోనే ఉండో. పెండ్లాం సహకారంగా ఉండేది 100% కూడా లేదు. అయ్యో తిట్టుకోవద్దమ్మా. మొగుడు సహకారంగా ఉండేది 10% కూడా లేదు. మీకే చెప్పేస్తారు, మీకు కోపం వద్దు. అంటే బిడ్డలు కానీ, కొడాండ్లు కానీ, కూతుర్లు కానీ, కొడుకులు కానీ, కట్టుకో ఉండే భార్య బిడ్డలు కానీ మన ఆధ్యాత్మిక సాధనకి జతలో వస్తారని గ్యారంటీ లేదు. పడిపోకుండా ఆ కొడుకులు మనకి గ్యారంటీలు ఇస్తూ ఉండారు. ఈ గ్యారెంటీ లేదు, సంసారంలో గ్యారెంటీ లేదు. కాబట్టి ఉండల్లా, ఉన్నట్లుండల్లా. అది పద్మపత్రం ఇవాంబస అంటే వైరాగ్యము. ఉండల్లాడే. అదే భార్యతో కొట్లాడల్లా. కైవారం తాతగారు అట్లా. తాతగారు గాజులంతా దానం తొడిగేసి ఇంటికి వస్తే ఈ అమ్మ నిండు కడువెత్తి ఆయన నెత్తినేదండి. సోనా భార్య భరించినాడు, భార్య భరించాల్సి ఉండేవి, ఆయనే భర్తే భరించేసా. తన ముందర బిడ్డల్ని సావు కొట్టేదప్ప, సావు కొట్టేది. అట్లెట్లు కాదు, సొంతపెట్టి అర్థమవుతుందా? సావు కొట్టేది. కానీ ఆడే యోగి అయిపోయినే అంటే బాగా అర్థం చేసుకోండి. నొప్పి తినదండ, బేజారు పడొద్దండ, అసహ్యం పడబోద్దండ. ఎప్పేంపై ఇట్లా చెప్తాడండ. భార్య గయాలైతే 3 రకాలు మంచిదే, భార్య అనుకూలంగా సిక్కితే ఒకే రకం మంచిది. ఆయమ్మ సంసారానికి ఇంకా పొజ్జనం ఎక్కువయ్యేదానికి, బిడ్డలకి పాపలకి ఐశ్వర్యానికి కట్టేసి ఇస్తుంది. చాలా ప్రేమగా చూసుకుంటే భార్య. కొంచెం గయాలుగా ఉంటే ఇది వద్దురా ఈ సంసారం అని వాడు మన సత్సంగానికి వస్తాడు, గురువుల దగ్గర కూసుకుంటాడు, సద్గ్రంథాలు చదువుతాడు. అంతో ఇంతో అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం అనే శరణాగతిని వాడు తెలుసుకుంటాడు. స్వామి ఆయన అనుకోని కదా, మంచి మొగుళ్ళు 5 జన్మ ఉండారు, భీముడు ఎక్కితే ఎవరినైనా చంపేస్తాడు, నా మొగుళ్ళు ఎట్లా వాళ్ళు తెలుసు కదా అనే అహంకారం ఉండే ద్రౌపదికి. వాళ్ళు వచ్చి మానభంగం చేయాలని సీరియల్ పెరుగుతూ ఉంటే ఒక ముందు కొడుకు కూడా ఆయమ్మ మాన సంరక్షణ చేయలే. అప్పుడు ఆయమ్మ చేతులు పైకెత్తి ఇంకా అయ్యలేదు, ఈ దుష్టులు చతుష్టయులు చేరుకో ఉండారు అని చెప్పి కృష్ణాన ఓ గోరు కనపడలా వేరే వాళ్ళకి. అంటే భగవత్ ప్రాప్తి ఎవడో నువ్వు సర్వము వదిలినప్పుడు. మా అన్నున్నాడో, మా ఎమ్మెల్యే ఉన్నాడో, మా మినిస్టర్ ఉన్నాడో, మా మొగుడు ఎట్లా వాడు తెలిసినా, నా బలగం ఎట్లా తెలిసినా, ఎట్లా అత్తింటోళ్ళు చిక్కినాడు తెలిసినా, నా పుట్టినిల్లు గోదాయం తెలిసినా, నీకు దేవుని భగవత్ ప్రాప్తి ఈ జన్మలో కాదు, ధ్యానం కుదరదు. ద్రౌపది సాక్షి దీనికే. ఆ ఎమ్మకి అహంకారం ఉండే వరకు కృష్ణుడి దగ్గరికి రాలా. అవన్నీ వదిలి ఇంక భగవంతుడు ఒకడే, కృష్ణుడు ఒకడే, పరమాత్ముడు ఒకడే నాకు ప్రాప్తి అని చెప్పే సై పైకెత్తా. ఆయమ్మ శరీరం కాదప్ప, ఆయమ్మ గోరు కూడా చూసెక్కాలని. ఇంకా భగవత్ ప్రాప్తి ఎవడైతుందే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజా. ఈ అన్ని ధర్మాలు ప్రపంచ ధర్మాలు ఇసిపెట్టేయాల. కుటుంబ ధర్మము, మోహ ధర్మము, వాత్సల్య ధర్మము, ప్రేమ ధర్మము, అయ్యో నాది నాది ఇంకోటి, ఈ సర్వము వదిలేస్తే అప్పుడు భగవంతుడు కరావలంబం. కానీ చాలా బుద్ధివంతులు అనుకుంటా ఉన్నారేమో, ఎప్పేమోపా విషయాంతరం అయిపోయి ఈ విషయం విసిపెట్టి ఎక్కడో పోతా ఉన్నాడని. ఇట్లంతా బతికితేనే ధ్యానం కుదిరేదే. నాకు ఇంకా కుదరలా. ఎలాంటి ఈ నొప్పులు బాధలు నాకు అర్థమవుతూ ఉన్నాయి. నా బుధకు శుద్ధం లేదప్పా, నాకు ధ్యానం ఎట్లా కుదురుతుందే. నేను ఉండే మాట చెప్తా ఉన్నాను. నా యోచనలు, నా సంకల్పాలు, నా భావనలు, నా మాటలు, నేను అందరినైనా మెప్పించవచ్చు భాషణాలు చేసే, కానీ నా ఆత్మను నేను మెప్పించకయిల్లా, నా భగవంతుని నేను మెప్పించకయిల్లా. నేను నా భగవంతునిలో ఐక్యం కావాలా, ఆత్మాన్వేషణ చేసుకోవాలా, నా తప్పులు నేను చేసుకోవాలా. ఆ గురువుగారు చెప్పినట్లు నా దోషాలను ఎదికి ఆ దిగు ఉండే మలినాలను పాగొట్టే అకార్డింగ్ టు థియాసఫీ ఊర్ధ్వముఖముగా ప్రజ్ఞను తిప్పల్ల. యావది ప్రజ్ఞ అధ్యయన యావదే బుద్ధిలోకానికి వచ్చినప్పుడే ప్రజ్ఞ తెలిసేది మీకే. ఆ బుద్ధిలోకం నుంచి మేలిన త్రిపుటి తిప్పల్ని ఇట్లా పైకి ఊర్ధ్వముఖ. బుద్ధిలోకం ఇంకా ఆత్మలోకము, అనుపాదక లోకము, ఆదిలోకము, ఇట్లు పోవాలి పైకి. అది ఇప్పుడు ఇట్లుంది మన మనస్సు. ఇట్లుంది అంటే మీ బురద, యావది బురద? సంసారము,
ప్రపంచము, ఐశ్వర్యము, వైభోగము, కీర్తి, ప్రతిష్ట, ఆదాయము ఇట్లుంది. ఇది బురద, ఇది అధోముఖ ప్రయాణము. అంటే ఏమి? ಮೇಲಿನ ಮನಸ್ಸು ಕೆಳಗಿನ ಮನೋಲೋಕಕ್ಕೆ ಬಂದು ಕಾಮಲೋಕಕ್ಕೆ ಬಂದು ಸ್ಥೂಲ ಲೋಕದ ಪ್ರಪಂಚದ ಸಂಸಾರದ ಬುರುದೆಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡಿದೆ. ನನಗೆ ಧ್ಯಾನವೂ ಕುದುರಲ್ಲ, ಸಮಾಧಿ ಸ್ಥಿತಿಗೂ ಹೋಗಲ್ಲ, ಯಾವ ಆಸನ ಹಾಕಿದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನನಗೆ ಚಿತ್ತಾಗ್ರತೆ ಸಿಗಲ್ಲ, ಮನೋನಿಗ್ರಹ ಸಿಗಲ್ಲ, ಮುಕ್ತಿಯಂತೂ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ, ಭಗವತ್ ಪ್ರಾಪ್ತಿಯಂತೂ ಎಷ್ಟೋ 1000 ಮೈಲಿ ದೂರ ಇದೆ. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మన బతుకు శుద్ధము కాకుండా పోతే, నా మనస్సు, నా బుద్ధి ఊర్ధ్వముఖ సాధనకి అనువు కాకుండా పోతే, సత్ప్రయత్నం చేయకుండా పోతే, తెలిసిన విచారం, అభ్యాసము, వైరాగ్యం లేకుండా పోతే యోగిక్ జీవనము సాధ్యము లేదు. ఇంకా నిజమే. పతంజలి యోగ సూత్రానికి పోతే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎత్తుకుంటే ఆసనంలో కూర్చొని పెట్టేస్తారు. యమ నియమాలు వద్దు నీకే, ఏమైనా తినచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, టైంకి వస్తే చాలు, పోతే చాలు అని చెప్పిస్తే ఆసనంలో కూర్చొని పెట్టేస్తారు. యోగి క్లైబ్కి ఆయన బుద్ధి లేక చెప్పినేమయ్యా పతంజలి చెప్పినట్లు వ్యాసుడి బుద్ధికి తెలిసిన మీకే. వ్యాసుని కంటే మొదటివాడు ప్రాచీన ఋషి, అనింక వాల్మీకి, అనింక వ్యాసుడు, అనింక వశిష్ఠుడు, వీళ్ళంతా పతంజలినే యోగ ప్రక్రియలు నేర్పించింది 8. అవి అవి యమనియమాలు అయినాక ఈ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారము, ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఎట్లుండొచ్చు, ఎట్లుండకూడదు, ఎవరిది ఏళ్ళు ముట్టకూడదు, ఇవంతా అపరిగ్రహాలు ఇవంతా అయిపోయినాక దశబంధాలని వదులుకొని చివరికి ధారణ ధరించేది. నేను ఈ బట్టలు ధరించిండా, మన మనసు ఆ విషయాన్ని ధరిస్తుందో అది ధారణ. ఎవరిని ధరించల్లా? భగవంతుని ధరించల్లా, గురువుని ధరించల్లా, ధ్యానాన్ని ధరించల్లా, ఆత్మాని ధరించల్లా. ఆత్మాన్వేషణ, ధారణ, ధ్యానాన్ని కుసురుకోవాలా. అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానము యాటి వరకు పోలు తెలిసిన ఎముకలు ఎండిపోతాయి అనేక ఋషిమునులకి, పుట్లు పెరుగుతాయి, పాములు చాడుతాయి, వానవర్షాదులు పడుతాయి, గుడుగూసిడులన్నీ అవుతాయి. కానీ వాళ్ళు ఆ ధ్యాన స్థితి నుంచి, డీప్ సమాధి స్థితి నుంచి పైకి రారు. అప్పుడు లోకాలు అల్లాడతాయి. అప్పుడు సర్వోత్కృష్టమైన పరమాత్ముడు వచ్చి, నాయనా లేయి, ముక్తిని సంపాదించుకుంటావు అంటే అప్పుడు వాళ్ళు ప్రపంచంలో యువతులకి వెళ్ళి వస్తారు. తిరిగి లోక కళ్యాణానికి దాన్ని ఉపయోగిస్తారు. అంతవరకు వాళ్ళు పైకి లేరు. ఎవరో వద్దో అన్నమన్నా నేను పుట్టుకు ముందు 10 ఏళ్ళప్పుడు కాలమైనాడు రమణ మహర్షి అరుణాచలంలో ధ్యాన స్థితి కూర్చునిగా ఉన్నాడు. ఒక స్కూల్కి పోలా, ఒక డిగ్రీ చేయలా, ఒక కాలేజీకి పోలా, ఆ ధ్యాన స్థితిలో కూర్చునుకొని అట్లే ఈ తోటంతా తేళ్ళు మంటరు గబ్బలు తినేయండాయంట, ఈ తోటంతా పాములు తినేయండాయంట, ఈ చెయ్యికి ఏదో వ్యాధి క్యాన్సర్ వచ్చేసిందంట, అనెస్థీసియా లేదు, అట్లే కోసి దీన్ని దుర్మాంసం ఎత్తేసకపోతే అయ్యో అని ఏడుస్తూ ఉన్నారంట డాక్టర్లు, నర్సులు. యాలప్ప, దాని పని అది చేస్తూ ఉంది, మీ పని మీరు చేయండా, నాకేం దాంతో పని? అయ్యో, శరీరము నాది అంటే నేను కాదు, అది శరీరం వేరే, నేను వేరే, మనస్సు వేరే, నేను వేరే, బుద్ధి వేరే, నేను వేరే. అటుకి నేను అనేది ఆత్మస్వరూపము. ఆ ఆత్మ ధరించిండే డ్రెస్సులో కామలోకము, మనోలోకము, సంకల్పాలు, గుణాలు, నడతలు, వర్తనలు. ఈ డ్రెస్సులు వేసుకొని ఇన్ని బాధలు పడుతూ ఉండామే, ఇవి అగత్యముండాయా అని అడుగుతారు ఆ జీవన్ముక్త గురువులో. ఇంత డీప్గా పోయినప్పుడు నా ఆత్ముడు మన విశ్వనాథ రాజు గారు. ఎవరు తెలుసుకుంటే మాపో మన రాజకీయము, మన సంసారాలు, మన బతుకులు అడుక్కున్నా. అప్ప వారానికి ఒక 4-3 కూర్చునుకోండిరా, కొంచెం డీప్గా పదాము అని. అయ్యో, మాకేడప్ప బిడువా,
ఇట్లా ఇంకా స్వామి అట్లయితే ఈ ధ్యానానికి ఆరోగ్యానికి వేస్తక్యం లేదా? డెఫినెట్గా ఉంది. ధ్యానం వలన శారీరక ఆరోగ్యము సరిపోతుంది, మానసిక ఆరోగ్యము సరిపోతుంది. అది మీకు పతంజలిలో తెలుస్తూ ఉంటుంది. ఆ ధ్యాన ధారణల వల్ల మీకు బ్రతుకు ఎట్లుంటుంది, శుద్ధత ఎట్లుంటుంది అని, ఇంకా మనోశుద్ధత ఎట్లొస్తుంది, ఎప్పుడు ఏకాగ్రత కలుగుతుందో, ఎప్పుడు సాత్వికమైన విచారాలు మీ దగ్గరికి వస్తాయో, ఎప్పుడు సతతమైన సదభ్యాసాలు అంటే మంచి అభ్యాసాలు వస్తాయో అవి బుద్ధిలోకం వరకు పోతాయి. ఆ ప్రకారము జీవనము ఇదవుతుంది. కాబట్టి ఈ శుద్ధమైన జ్ఞానం మనకు కావాలంటే ఇంకా ఇదంతా నేను ఈ విషయాలనే మీకు చెప్తా ఉండేది. సమయం తక్కువ ఉంది. ఇంకొక 4 విషయాలు, నాకు 10 నిమిషాల టైం ఉందంటే. ఏమప్పా అంటే భగవత్ ప్రాప్తి అనే విషయం ఈ సబ్జెక్ట్లో ఇంకోటి ఏముంది అంటే భగవత్ ప్రాప్తి. దీని గురించి అట్లా చెప్పుకుందాం. ఈ మెడిటేషన్ ఏమిటికి అంటే నేను అవడే చెప్పినట్ల మలినాలను పోగొట్టుకునేదానికి, మనోమలినాలని రిలాక్సేషన్ వేసేసుకునేదానికి, ఆధ్యాత్మిక జీవనంలో సాధనా జీవనంలో నెమ్మదిగా నడిచేదానికి. ఇదంతా మనం కొన్ని అనుకో ఉన్నాం. నేను పూజ చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను అన్నదానం చేస్తాను, నేను యజ్ఞం చేస్తాను, నేను ఇవన్నీ చేస్తాను కాబట్టి నేను ధ్యానం చేసే పని లేదు. ఇది యావది ధ్యానానికి ఈక్వల్ కాదు. షడ్డువా మా అప్ప సాక్షిగా షడ్డువు కాదు. నువ్వు దానం చేయాలా, పూజ చేయాలా, అభిషేకం చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా. కానీ ఇవంతా ప్రిపరేషన్ ఫర్ ద యోగిక్ లైఫ్, పూర్వ సిద్ధతలంతే. అదే ధ్యానం కాదు. చాలా మంది ఎవడే ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా టచ్ చేసేయంటారు. ఏమప్పా అంటే జపతో నాస్తే పాతకం, కృషితో నాస్తే దుర్భిక్షం. అది కూడా చెప్పరే. నామస్మరణ జపము నారాయణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమః శివాయ, ఓం చౌడేశ్వరీదేవి అయి నమః అని చెప్తూ ఉంటాము. షడ్డది కాదు, కానీ ధ్యానానికి ఈక్వల్ కాదు అవి. మన మనస్సు ఇంకొక మాట చెప్పేస్తాను, మీకు అర్థమవుతుంది. పరమాత్మని సన్నిధానానికి రావే ఓ మనసా అని ధ్యాన స్థితికి వచ్చేదానికే అవి పూర్వాంగాలు. పూర్వాంగాలు అంటే ధ్యానానికి ముందు చేయవలసిన సత్కార్యాలు. అందుకోసం పూజ చేయాల, అందుకోసం స్నానం చేయాల, అందుకోసము దేవుని దీపం ఎత్తల, అందుకోసము యజ్ఞాగాదులు చేయాల, అందుకోసము దాన ధర్మాలు చేయాల. మనసు శుద్ధమయ్యేదానికోసము. కానీ మనసులో భగవంతుణ్ణి, ఆ మానవుడు మానవాతీత స్థితికి, జీవన్ముక్త స్థితికి కావాలంటే డీప్ మెడిటేషన్ ఈజ్ నెససరీ. సత్య సాక్షాత్కారం అయ్యేదే లేదు ధ్యానం లేకుండా పోతే. నువ్వు ఎన్ని పూజలన్నా చెయ్యి, ఎన్ని జపాలన్నా చెయ్యి, ఎన్ని రామకోట్లన్నా రాయి, నేను చెప్పుకునేది వద్దు. ఒక పుండెమండలం ఈతాకు వచ్చేదే, ఆడు బుక్ తీసుకునేదే. ఈడు ఇట్లా గొప్ప విషయాలు గురువులు చెప్తూ ఉంటే సత్సంగంలో రామకోట రాసుకో అని కూర్చునుకునేది. వాడికి ఎవరో తప్పు చెప్పే అంటారు. నువ్వు రామకోట రాస్తే నీకు ముక్తి చిక్కిపోతుంది. రామకోట రాయి, రామనామస్మరణతో చేస్తే రామకోట రాయి. కానీ బతుకు శుద్ధంగా ఉండాలి కదా, సంకల్పాలు శుద్ధంగా ఉండాలి కదా, మాటలు అనువుగా ఉండాలి కదా, బతుకులో మంచి బతుకు బతికిండాలి కదా, ఎవరికి తొందర అన్యాయము చేయకూడదు కదా. ఇది కూడా ముఖ్యమో. రామకోట రాయకుండా పర్వాలే, రాస్తే తప్ప మా అప్పని సాక్షిగా తప్పు కాదు. మనసు శుద్ధం పెట్టుకొని రామకోట రాయి, మనసు శుద్ధంగా పెట్టుకొని దైవ కార్యాలు చేయి. అది చేస్తాను, ఇది చేస్తాను, అయ్యల స్వామి, అయ్యల స్వామి, అట్లంతా అయ్యల. కాబట్టి ఈ అన్ని ప్రక్రియలు కూడా మనము సాధన కోసమే చేయాలి. ఇంకా భగవత్ ప్రాప్తి, ఈ భగవంతుని పొందేది, భగవంతుని చేరుకునేది ఈ మానవ జీవితోద్దేశం. నాకి గురువులు ఏం అనుభూతి కలిగించరో ఇంక భగవత్ ప్రాప్తి ఈ ధ్యానం వల్ల ఎట్లా కుదురుతుంది అని అది ఒక 5 నిమిషాలు మీకు చెప్తా. పరబ్రహ్మని పొందేది, జీవన్ముక్తులు అయ్యేది ఆ యొక్క ధ్యానం యొక్క పరమోద్దేశము. అవుతానే, అందుకే తనే మనం ధ్యానం చేసేదే. నేను ఇంకా 2 నాళ్ళు బతకల్లానా, ఆయుష్ ఆరోగ్యం ఉంటే చాలునా, భగవంతుని పొందల్లా అంతానే. అదే భగవత్ ప్రాప్తి. భక్తి యోగానికి వచ్చినప్పుడు భగవత్ ప్రాప్తికి మన పెద్దోళ్ళు ఉంటే, నేను అనేది వ్యాసులు, వాల్మీకులు, వశిష్ఠులు, అత్రి మహర్షి, భృగు మహర్షి, శుక మహర్షి, భారద్వాజ మహర్షి, పరాశర మహర్షి,
వాళ్ళకంతా నేను పెద్దోళ్ళు అనేది. వాళ్ళే మన పెద్దోళ్ళు, మన ఋషులే, మన పూర్వీకులు. మన ఋషులకే, మన సనాతన ఋషులు ఎవరు ఉన్నారే వాళ్ళే మనము, వాళ్ళకు వారసుదారులు మనము. అయ్యా మా అప్పుడు కదా, మా ముత్తాత కదా అంటే నువ్వేం మీ ఇంట్లోనే ఉంటివా, ఏడాడు పుట్టింటివో ఎన్ని జన్మాల్లో. కాబట్టి వాళ్ళు మన సనాతన పరంపర. వాళ్ళు 3 పద్యాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏమప్ప అంటే, మెడిటేషన్ కూర్చుంటుంటావు కదా, నీకు 3 రకాల భావన ఉండాల. సాన్నిధ్యమో, సామీప్యమో, సాయుధ్యం. ఏమేట్లంటే చూడ, భగవంతుని నేను అప్పుడే చెప్పినట్లు సామీప్యం, సాన్నిధ్యం, సాయుధ్యం పొందేది భగవత్ సాక్షాత్కారము. అంటే ఏమి, ఇట్లా మెడిటేషన్ నువ్వు చేసినప్పుడు ఆ పరబ్రహ్మని దగ్గరికి వచ్చేదాన్ని, అంటే ಸ್ಥೂಲಲೋಕದಿಂದ, ಕಾಮಲೋಕದಿಂದ, ಕೆಳಗಿನ ಮನೋಲೋಕದ ಅಶುದ್ಧ ಭಾವನೆಗಳಿಂದ ಮೇಲಿನ ಮನೋಲೋಕದ ಕಡೆಗೆ ಬಂದು ಬುದ್ಧಿಲೋಕದ ತ್ರಿಪುಟಿಯ ಕಡೆಗೆ ಹೋದ್ರೆ ಸಮೀಪವಾಗಿ ಬರ್ತಾ ಇದೆಯಾ ಪರಮಾತ್ಮನಿಗೆ. ಸಾಮೀಪ್ಯಂ ಸಾಮೀಪ್ಯಂ ಸ್ಟೆಪ್ ಬೈ ಸ್ಟೆಪ್ సాధన. చెడ్డవి కామలోక, రూపలోక భావనల్ని వదిలి అరూప భావనలకి వచ్చేదని అర్థము. ఇంకా సాన్నిధ్యం, సన్నిధానము, గురువుల సన్నిధానం ఉంది ఇడా అనేలదమన్నమా. అంటే వాళ్ళు సాన్నిధ్యమో ఇచ్చినారంటే ఈ సన్నిధానంలో వాళ్ళు వచ్చి ఇప్పుడు రెడ్డబ్బాచార్యులు కూర్చునుకోండేతావా, సనత్ కుమార్లు వచ్చి కూర్చునుకునేసి, విశ్వనాథ రాజు వచ్చి కూర్చునుకునేసి అనుకో, అప్పుడు ఆహా గురువుల సాన్నిధ్యమోపా ఇది అనేలదమన్నమా. అంటే వాళ్ళు వచ్చి సన్నిధానంలో కూర్చున్నారని దాని పేరు సాన్నిధ్యం. అట్లంటే ఏమిటంటే ఆయన సన్నిధిలో ఉండేది. ఆయన అంటే ఎవరో గురువు, బుద్ధుడు, సనత్ కుమారులు, మైత్రేయులు, సనక సనందన సనత్సుజాత బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళు సన్నిధానంలో ఉండాము. ఉన్నత మనోలోక బుద్ధిలోకాలకి వచ్చే ఆత్మలోకానికి దగ్గరవుతా ఉండాము. దాని పేరు సాన్నిధ్యం. ఆడే తనే అయిపోండేదే. ఎవరో మన గురువు, ఎవరో మైత్రేయులు కావచ్చు, కుతుమి కావచ్చు, లేదా భగవాన్ బుద్ధదేవుడు ఆడే తనే ఉండేదే. అంటే ఆయన సాన్నిధ్యానికి వస్తూ ఉండాము. అంటేమే పాగొట్టుకుంటమే రూపలోకానికి, ಕೆಳಗಿನ మనోలోకానికి పాగొట్టుకొని మేలిన మనోలోకದಿಂದ బుద్ధిలోకದಿಂದ ఆత్మలోకದ ಕಡೆಗೆ ಬಂದು ಸೇರಿದ್ವಿ. ఇప్పుడు సాయుధ్యం, ధ్యానం వలన సాయుధ్యం పొందల్లా. ఏం సాయుధ్యం అంటే చూడ, అంటే అతనిలో లయమైపోయింది. అతడు అంటే ఎవరా? పరమాత్ముడు, పరబ్రహ్ముడు, భగవంతుడు, గురువు, జ్ఞానము, ఆత్మ. ఆ ఏముందో దాంట్లో, ఏముందో తత్వమసి అంటే ఏముందో దాంట్లో లయమైపోయేది సాయుధ్యము. అంటే ధ్యానం కుదిరితే భగవంతుని సాయుధ్యం పొందుతాం కదా, గురువుల సాయుధ్యం పొందుతాం కదా, ముక్తి సాయుధ్యం పొందుతాం కదా. చూడే ఎంత బాగుందో. ఆహా, అతనిలో లయమయ్యేది ఇదే ఊర్ధ్వముఖ సాధన. అంటే మన సాధన ఇక్కడ ఉంది కదా, నా కాళ్ళ కడిగేది, నా ఇది కడిగేది, నా థాట్స్ చూసేది, నా సేమ్ చూసేది, నా బిడ్డను చూసేది, నా పెళ్ళాన్ని చూసేది, నా ఆస్తి చూసేది, నా వైభోగాలు చూసుకునేది దీంట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం తిప్పినాం కదా సద్విచారాలకు వచ్చే ఊర్ధ్వముఖ సాధన. అంటే అనుపాదక ఆది లోకాల్లో నివసించిన పరమాత్ముని చేరేదే భగవత్ ప్రాప్తి. అదే భగవంతుని సాయుధ్యం చేరేది. అంటే ఇది పెద్దోళ్ళు మనకు చెప్పించిండే మార్గాలు. ఇంక ఇప్పటి లోకంలో ఈ రీతి నిరంతర మౌన ధ్యానాదుల వలన ఉన్నతమైన అవ్యక్తముగా ఉండే అదృశ్య లోకాలని దర్శిస్తాడో. అదృశ్య లోకాలు, దృశ్యము కనబడుస్తూ ఉండేది, అదృశ్యం అంటే కనపడిన లోకాలతో వెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మాండమే అవ్యక్తమో, అదృశ్యమో, అనంతమో, ఇదంతా ఎట్లుంది? అయ్యో నేను ఇంత పొగులు చిట్టి అని మాట్లాడుతూ ఉన్నాను, చిట్టి కొడుతూ ఉన్నాను. అయితే బ్రహ్మాండము మౌనముగా ఉండిపోయింది. గురువులు చెప్పేది ఊరికే ఉండిపోయినాడు, సుమ్మనిరువుదు వళితో రమణ మహర్షి కనుక్కున్నాడో. మౌనము మహత్వమేమి, ధ్యానము మహత్వమేమి. మౌనము సాధించేదే ధ్యానము యొక్క పరమోత్కృష్ట ఫలము. వాటికి అబ్జల్యూట్ సైలెంట్. ఈ ఉత్కృష్ట మౌనము ధ్యానము వలన సాధించవచ్చు. బా, రమణ మహర్షి ఫోటోని వేసుకొని సాధించిన మహానుభావుడు.
ఈ ఉత్కృష్ట మౌనము, ఇది ఎంత బాగుందో చూడ. ఈ ఉత్కృష్ట మౌనము, అయ్యా ఏమి నువ్వేం మాట్లాడొద్దా, ఏం పెట్టినారు నువ్వు అట్లున్నావే, ఏం మాట్లాడవే అంటూ ఉంటారు. ఇది వినండి సూతుడు. ఈ ఉత్కృష్ట మౌనము అంతరాత్మని భాష. బాబా జల్దిరిస్తాయి, రోమాంచనం అవుతుంది. అంతరాత్మని భాష. మౌనం అంటే ఏమీ లేదు కదయా, వాడేం అట్లే ఉన్నాడు కదయా అంటే అది అంతరాత్మని భాష. కాన్వర్జేషన్ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ ఆర్ దట్ ఈస్ ది అంతరాత్మన లాంగ్వేజ్. ఇట్టి మౌన స్థితి, ఈ మౌనమే సత్యము యొక్క తల్లి. సత్యాన్వేషణకి బాధపడతా ఉన్నాం కదా, సత్యము తల్లి ఎవరప్ప అంటే మౌనము. ఇట్టి మౌన స్థితి అహంకార మమకార రహితా స్థితి. ఇట్టి మౌనములో అహంకారం ఉండదు, మమకారము ఉండదు, అంటే రాగద్వేషాలు ఉండవు. ఇదే అమృత స్థితి, ఇదే పవిత్రమైన ముక్త స్థితి. ముక్త స్థితి, భగవత్ ప్రాప్తి, నిర్వాణ స్థితి. ఇట్టి పరమోత్కృష్ట స్థితియే భగవత్ ప్రాప్తి. ఇది అత్యంత పరంధామ, పరమశాంతిధామ, శాంతస్థితి. ఆ పరమశాంతియే భగవత్ ప్రాప్తి. దానికేనప్ప పునరపి జననం పునరపి మరణం ఇడిసి రాండ్రా అప్ప అని శంకరాచార్యులు చెప్పింది, మధ్వాచార్యులు చెప్పింది, రామానుజాచార్యులు చెప్పింది, రామకృష్ణ పరమహంసులు చెప్పింది, ఫ్లవర్స్కి ఆల్కాట్ లెడ్ బీటర్ అనిబిసెంట్ అరుండేల్ జినరాజ్ దాస్ శ్రీరామ్ కోట్స్ రాధాబర్ని టింబాడ్ జిడ్డు కృష్ణమూర్తి విశ్వనాథ్ రాజు గారు అంతా ఇంత కష్టపడింది, ఎఫర్ట్ వేసింది, మన కోసం ఇంత పాటు పడుతూ ఉండేది. అందుకే 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 భగవత్ ప్రాప్తి కోసమే, ముక్త స్థితి కోసమే ఈ ఉత్కృష్ట మౌనము ధ్యానము వలన మనము ఆ మహావిచారాన్ని సాధించవచ్చు. ఇట్టి ప్రగాఢ మౌన స్థితి, పరమశాంతి స్థితిలో ఈ విశ్వము యొక్క మహాశక్తి ఉంటుందంట. అట్టి మౌనములో, అట్టి ప్రగాఢ మౌనములో, ఆ ధ్యానములో విశ్వము యొక్క విరాట్ శక్తి, ఆ విరాట్ శక్తి నిండి ఉంటుందంట. అందుకే కువెంపు ఒకటి రాస్తాడు, రామాయణ దర్శనం అనేట్లా ఆ గ్రంథము, పరమోత్కృష్ట గ్రంథము, భాగవతము, వేదాలు, ఉపనిషత్తులు, ఇటువంటి ఇతిహాసపై గ్రంథాలు అటువంటి మౌన సాధన వలన, ధ్యాన సాధన వల్ల, ఆత్మ సాధన వల్ల ఆత్మోన్నతి కల్లా ఒక మంచి గ్రంథము బయటకు వస్తుంది. లేకుండా పోతే రావో. ఆ కచ్చాక్ పుచ్చాక్ రాహిస్తే అదంతా సాహిత్యం అయిపోయలే, సాహిత్య సమ్మేళనం సేకరల్లా. ఈ సృష్టిలోని అద్భుత కార్యాలు అట్టి మౌనంతో, అట్టి ధ్యానంతో జరుగుతాయి. ఆ మహాశక్తికి సంచయనము కావాలి అనే ధ్యానమే మూలాధారము. మౌన మహర్షి అయిన రమణులు అట్టి దీర్ఘ ధ్యానాన్ని ఆచరించి సత్యాన్వేషాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తిని పొందాడు. కానీ మౌనముగా ఉండిపోయినాడు. ఆ మహామౌన ఋషి అంటాడో, ఈ మాట ఏనండా నిలుపుదాం మనము. ఏమప్ప అంటే, ఎవరెంత ప్రయత్నించినా, రమణ మహర్షి అంటా ఉన్నాడో, ఎగిరెగిరి పడతాం కదా మనము, నేను ఇచ్చేసి లోకానికి, నా కుటుంబానికి మీతంతా ఉద్ధారం చేస్తే అంటాం కదా. ఆయన అంటాడు చూడండి, రమణ మహర్షి, ఎవరెంత ప్రయత్నించినా కానది కానేరదు, కానున్నది ఎవరెంత అడ్డపడినా కాక మానదు. ఇంకొక తూరి నిద్రపోకుండా అయినండి దీన్ని మాత్రం, ఎవరెంత ప్రయత్నించినా కానున్నది కానేరదు, కానది కానేరదు, కానది కానేరదు. ఎవరెంత ప్రయత్నించినా కానది కానేరదు. ఎవరెంత అడ్డపడినా కానున్నది కాకమానదు, కానున్నది కాకమానదు. అలా ఉండిపోయే భగవత్ ప్రాప్తిని పొందిపోయాడు రమణ మహర్షి మన్నుమన్న. ఇలా మౌనము ధ్యానము శక్తివంతమైన బలమైన సాధన ఆయుధాలు, సాధన ఆయుధాలు మౌనము ధ్యానము. దీన్ని ఆదిగురువు ఈశ్వరుడే పాటించాడు, దక్షిణామూర్తి పాటించాడు, దత్తాత్రేయులు పాటించాడు, ఋషి మునీశ్వరులు
ఆ మానవాతీతమైన ఎందరో జీవన్ముక్త గురువులు పాటించారో ఆ ముక్త స్థితి దైవ ప్రాప్తిని పొందుకున్నారో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుకున్నారు. అంతేకాదు భగవాన్ బుద్ధదేవుడు, మైత్రేయులు, సనత్ కుమారులు అత్యంత ఉన్నత ఊర్ధ్వలోక దీక్ష హంతాలకు ఎదిగింది ఇట్టి పరమోత్కృష్ట ధ్యానము వల్లనే, మౌనము వల్లనే. మానవ సేవ, జీవకోటి సేవ అర్థము మనకు అబ్బుడవుతుంది. ఇదంతా మనం ఎందుకు చేయాలంటే చూడు, ఆటికి పోయి తిరిగి ఈటికి వస్తారు వాళ్ళు. ఈటికి వచ్చేదానికి కారణం ఏమిటంటే, అబ్బా ఈ వాక్యాలు వినాలండి, గురువు వాక్యాలు. బుద్ధుడు అంటాడంట, ఒక కొసువు పోగు యాల లోక్సేవ చేయాల, సేవాకర్తలు కార్యకర్తలు ఎందుకు ఈత 5,000 6,000 ఖర్చు చేసి ఈ సత్సంగాలు నడిపియల్లా, ఎందుకు ఇది ఎందుకు మా అందరికీ పంచి పాంప్లెట్లు పంచి వచ్చి వచ్చి చెప్పల్ల తిందే అని గురువుగారు తపన పడిరి అంటే ఈ మాటలు కొంచెం నిండా ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఒక కొసువు పోగు వికాసమయ్యి జన్మాంతరాల తర్వాత జ్ఞానోదయం అయ్యే వరకు నాకు ఆ ముక్తి సామ్రాజ్యము, నా ముందర ప్రగతి వద్దు అంటాడు భగవాన్ బుద్ధదేవుడు. ఒక్కోసు పోగు దానికి ముక్తి దొరికే వరకు నాకొద్దయ్యా, ఎన్ని కష్టాలైనా ఎంత దుఃఖాన్నైనా భరిస్తాడు అంటాడే పుణ్యాత్ముడు. బైబిల్ చెప్తుంది, తీసుకునేదానికంటే ఇచ్చేదానికి భగవత్ ప్రాప్తి శక్తి ఎక్కువగా ఉంటుంది. భగవత్ ప్రాప్తి నా సబ్జెక్టు. బైబిల్ చెప్తా ఉంది, తీసుకునేవానికంటే ఇచ్చేవానికి భగవత్ ప్రాప్తి త్వరగా అవుతుంది. ఎందుకంటే ఇచ్చేవానికి భగవత్ శక్తి ఎక్కువగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది, సంకల్ప శక్తి సిక్కుతుంది. శంకరాచార్యులు ఒక మాట అంటూ ఉన్నాడు, కాయక సేవ చేయకపోతే, కాయక సేవ చేయకపోతే, కాయక అంటే శరీరము మనస్సు ఉండి ఇట్లా పరుల సేవ చేయకపోతే జ్ఞానము రాదు, శాంతియు దొరకదు.